రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎస్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు టెరాసిస్ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 3 ఏళ్ల పాటు నిర్వహణకు ఎన్ఐసితో ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఇక ఎన్ఐసి పనితీరు బాగుంటే మరొక 2 ఏళ్లు కూడా నిర్వహణ బాధ్యతలు పొడిగించబోతున్నట్లు రేవంత్ రెడ్డి సర్కారు తెలిపింది. టెరాసిస్ నుంచి ఎస్ఐసికి అప్పగించడం ద్వారా దాదాపుగా ₹1 కోటి వరకు నిర్వహణ భారం కూడా తగ్గుతుందని రెవెన్యూ అధికారులు వైపు వెల్లడించారు. అయితే ధరణి పోర్టల్కు చెందిన సాంకేతిక అంశాలను పూర్తి స్థాయిలో ఎస్ఐసికి బదలాయించేందుకు నవంబర్ 30వ తేదీ వరకు టెరాసిస్ సంస్థ సిబ్బంది ఎస్ఐసికి సహకరిస్తారని కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రైట్, పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎస్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు టెరాసిస్ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 3 ఏళ్ల పాటు నిర్వహణకు ఎస్ఐసితో ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్ఐసి పనితీరు బాగుంటే మరొక 2 ఏళ్లు నిర్వహణ బాధ్యతలు పొడిగించబోతున్నట్లు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. టెరాసిస్ నుంచి ఎస్ఐసికి అప్పగించడం ద్వారా దాదాపుగా ₹1 కోటి నిర్వహణ భారం కూడా తగ్గుతుందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. అయితే ధరణి పోర్టల్కు చెందిన సాంకేతిక అంశాలను పూర్తి స్థాయిలో ఎస్ఐసికి బదలాయించేందుకు నవంబర్ 30వ తేదీ వరకు టెరాసిస్ సంస్థ సిబ్బంది ఎస్ఐసికి సహకరిస్తారని కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైట్, పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎస్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. ధరణి పోర్టల్ కి సంబంధించి కూడా ఏదైతే ఎన్ఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రధానంగా ధరణికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సంబంధించి గతంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, ఆ పోర్టల్ ద్వారా కూడా అనేక ఏదైతే భూములకు సంబంధించి కూడా నమోదు కాకపోవడం జరిగిన వాటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్, అలాగే ధరణి పోర్టల్ కలిగిన నష్టాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ధరణి కమిటీని వేసింది. కమిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ధరణి పోర్టల్ వల్ల జరిగిన ఏదైతే సంబంధించి నష్టాలు కావచ్చు, ధరణి పోర్టల్ జరిగిన తప్పిదాలను కూడా గుర్తిస్తున్న ఆ క్రమం ఒకవైపు ఉంది. ఇక తాజాగా ఇప్పుడు తీసుకున్న కీలకమైన నిర్ణయం చెప్పి, ఎందుకంటే ఇప్పటి వరకు ధరణి పోర్టల్ కి సంబంధించి కూడా ఏదైతే బాధ్యతలు నిర్వహిస్తా ఉన్న సంబంధించి కూడా టెరాసిస్ ప్రైవేటు సంస్థకు సంబంధించి ఇప్పుడు ఎన్ఐసికి బదలాయిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 3 ఏళ్ల పాటు కూడా ఎన్ఐసితో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అంటే 3 ఏళ్ల పాటు కూడా ధరణి పోర్టల్ సంబంధించి కూడా బాధ్యతలు నిర్వహించేందుకు ఎన్ఐసి 3 ఏళ్ల పాటు కూడా ఒప్పందం చేస్తున్న నేపథ్యం ఉంది. దాంతో పాటుగా ఇక దీనికి సంబంధించి కూడా నవంబర్ 30వ తేదీ వరకు కూడా ఎన్ఐసికి సంబంధించి కూడా ఈ ధరణి పోర్టల్ను అప్పగించడానికి కూడా టెరాసిస్ ను కోరింది. దానికి సంబంధించి కూడా సిబ్బంది కూడా సంబంధించి సహకరించాలని కూడా తెలిపిన నేపథ్యం ఉంది. ఇక పూర్తిగా ఈ ధరణి పోర్టల్ కి సంబంధించి కూడా ఎన్ఐసికి సంబంధించి కూడా ఈ ధరణి పోర్టల్ సంబంధించి ఏదైతే ధరణి సంబంధించి పోర్టల్ సంబంధించి కూడా బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో ఇప్పుడు పోర్టల్ కి సంబంధించి సాంకేతిక అంశాలు కావచ్చు, సాంకేతిక సంబంధించి కూడా గత పోర్టల్లో నిర్వహించిన సాంకేతిక లోపాలని కూడా ఇప్పుడు ఎన్ఐసికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, గత పోర్టల్లో జరిగిన సాంకేతిక లోపాలను
ఏ విధంగా చేస్తుందని కూడా పూర్తిగా కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.